నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు? ప్రతి పున్నమి మిమ్మల్ని అమావాస్యగా ఎందుకు వేధిస్తుందో తెలుసుకుందామని. నా గుండెల్ని కాలుస్తున్న మంటలు నాలోనే ఉండిపోని. నీకెందుకు ఈ అనవసరపు ఆందోళన? మీ ఆవేదనకు కారణం తెలియకపోతేనే నాలో ఆందోళన పెరుగుతుంది. అయినా ఆత్మీయులతో చెప్పుకుంటేనే కొంత ఊరట కలుగుతుంది. నిజమే, కానీ అంత చెప్పకూడదు. అయితే చెప్పకండి. అలాంటి రహస్యం ఏమీ లేదు. ఆ సమాధులను చూసావా? మీ తల్లిదండ్రులుగా? అవును. జీవిత పోరాటంలో ఓటమిని అంగీకరించని నా తండ్రి ఒక కాంట్రాక్టర్. సుబ్బయ్య, పానకం. ఓహో, నీకు సంతకం వచ్చు కదా? ఏం దోరా, మా నాయకుడు 10 చెప్పిండు, నువ్వు 5 ఇస్తున్నావు. ఏం దోరా? అదంటే ఎలవయా? గట్లెందుకు పోతా? నా పైసలాగి మేనేజర్ ఇచ్చిన 5 తీసుకుని పో. గట్లెందుకు పోతా? నా 10 లెక్క నాకు ఇప్పించు పోతా. ఏంట్రా నీకు ఇప్పించేది? ఏమిటి దౌర్జన్యం? న్యాయంగా రావాల్సిన కూలి ఇచ్చేయండి. అడిగినంత చేతిలో పెట్టడానికి మేము ఇక్కడ రాసుడు పోసు కూర్చోలేదు. అయినా ఇంతకుముందు ఇచ్చినట్టు తీసుకునేవాళ్ళు ఇప్పుడే వచ్చింది రోగం. మాకంటూ ఒక యూనియన్ లేదు కాబట్టి ఇన్నాళ్ళు మీ దోపిడీ సాగింది. ఇప్పుడు మేము యూనియన్ పెట్టుకున్నాం. కనీస వేతనాల చట్ట ప్రకారం కూలి ఇచ్చి తీరాల్సిందే. ఆ చట్టాన్ని అతిక్రమించి ఈ అమాయక ప్రజల నోటి దగ్గర కూటిని కూలగొట్టడం ఇక సాగనివ్వం. ఏమిటో నక్సలైట్లా బెదిరిస్తున్నావు? కష్టానికి ప్రతిఫలం అడిగితే నక్సలైట, శ్రమజీవుల నెత్తులు దోచుకోవదంటే విప్లవకారుడా? పిచ్చి పిచ్చి ఆరోపణలు కట్టిపెట్టండి. యూనియన్ లీడర్గా చెప్తున్నాను, మర్యాదగా ఇచ్చేయండి లోకయ్య గారు. ఇవ్వకపోతే స్ట్రైక్. రేపంచి పనిలోకి రాం. రే బాలి, తీసుకున్న డబ్బు వాళ్ళు మానుకోట్రా. పదండి, పోదాం, పదండి. రే గంగారాం. అయ్యా, ఎవడ్రా వీడు? వారం రోజుల క్రితమే పనిలో చేరాడు. అలాగా? కళ్ళ మాట వినకు, గర్వమంతా విడువు. ఇదిగో, ఏ పూటకు ఆ పూట కూలి చేసుకుంటే గానీ మనకు పొట్ట గడవదు. పని మానేస్తే మనకెట్టా జరుగుద్ది? జరిగినా జరగకపోయినా ఈ హత్యాలు సాగించాల్సిందే. లేకపోతే ఆ కాంట్రాక్టర్ లోకయ్య దారికి రాడు. దారికి వస్తాడో కొత్త కూలీలను తీసుకొచ్చి మన నోటు మట్టే కొడతాడు. ఇతర కూలీలతో నేను మాట్లాడాను. ఒకవేళ తెలియక ఎవరైనా వస్తే పనిలో విరిగినివ్వం. ఒక్క మాట గుర్తుంచుకో లక్ష్మి, పోరాటం లేకుండా ఏ హక్కు సాధించలేము. ఏమిటి? నిన్ను లోకయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? అదే మీ యూనియన్ విషయం మాట్లాడడానికే. మాట్లాడేంటి? రాత్రైనా ఇప్పుడు తేల్చకపోతే రేపొద్దున పని ఎలా మొదలవుతుందమ్మా? సరే పదండి. ఏరి లోకయ్య గారు ఎక్కడ? నిన్ను సఫా చేయటానికి లోకయ్య ఎందుకురా? మేం చాలు. బాబు, ఏంటమ్మా? మీ నాన్న వెళ్ళి చాలాసేపు అయింది. నేను వెళ్ళి చూసొస్తాను. అదమ్మా, నేనే తోడుగా వస్తాను.
వెళ్దాం పదండి. రండి. அந்த பொண்ணு மெட்ராஸ்లో క్లబ్ డాన్స్ శోభా మాదిరి లియా. శోభా మాదిరి అన్న పిల్లే శోభాదా అద్దనే. చూసే వాళ్ళ మొదలు పోగొట్టేది. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టి అండి. బంగార కోట్లని పాగా వేసింది. మన మెన్నమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిసిని ఎవరేమో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అనవసరమైన వాళ్ళు మనీ ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాసుకి ఏజెన్సీ కావాలండి. ఓకే సార్, రండి. శోభమా క్లబ్ లో ఆడే పిల్లక పోయిపోయి అయ్యగారు నిలబడుకుందిరా. అలా ఈయన పెద్ద మాయలాడంట. అటు కథలు చెప్పి అయ్యగారు ఇంట్లో దూరుంటుంది. అదే బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే, రేపు లోకమై కోడైపోతుంది. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబు గారు ఏమిటి రామయ్య? కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడడం లేదు బాబు. కనపడడం లేదా? ఇల్లంతా వెతికారా బాబు? ఇల్లంతా వెతికాం బాబు. ఏమైతుందబ్బా? బాబు గారు, శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. నా దైవం దిక్కులేని నాకు దేవుళ్ళ దిక్కయ్యారు. ఆ దేవుణ్ణి పూజించుకోవడమే నా బ్రతుకు పరమార్థం అనుకున్నాను కానీ నా ఉనికి వల్ల ఆ దేవాలయం అపనిందలు పాలవుతుంది అనుకోలేదు. నా మూలంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి మీ జీవితంలో మచ్చ ఏర్పడకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నా ఆరాధన ఫలించాలని ఆశీర్వదించండి. మీ శోభ. ఏమిటి పని? ఎందుకింత తొందరపడ్డావు? నువ్వు నా జీవితానికి మచ్చవు కావు. నా మనసుకు నచ్చిన మాణిక్యాన్ని. ఆ మణి వెలుగులో మన తనువులు పునీతం కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి. ఇన్నాళ్లకు నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి బాబు. ఈ పెళ్లితో ఈ ఇంటికి వెలుగొచ్చింది. అంతా నీ ఆశీర్వాదం రామయ్య. కాదు బాబు, అంతా మీ తల్లిదండ్రుల కడుపు చలవ.